హాయ్ అండి. వెల్కమ్ టు మధు క్రియేషన్స్. ఈరోజు నా యూట్యూబ్ జర్నీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకు అంటే కొంతమంది నన్ను అడుగుతున్నారు. నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నాను. బట్ నాకది బిజినెస్ అవ్వట్లేదు. యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది. జనరల్‌గా నేనెందుకు స్టార్ట్ చేశాను అనేది నేను చెప్తా మీకు ఫస్ట్ ఒకటండి. ఏంటంటే నేను మీకు గుర్తుందో లేదో లాక్‌డౌన్ టైంలో టిక్‌టాక్స్ అవన్నీ వచ్చాయి కదా! బట్ ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండేది మెయిన్. అంటే ఈ బిజినెస్ కోసమని కాదు, యూట్యూబ్ నుండి మనీ వస్తాయని కూడా అప్పుడు తెలీదు. బట్ ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండేది. బట్ మనం అక్కడేంటంటే చుట్టుపక్కల వాళ్ళు మొత్తం మనకి ఇంకా అత్తగారి ఊర్లోనే అందరూ ఉంటూ ఉంటారు కదా! సో, ఇంకా మీకు తెలియనిది ఏమీ కాదు. అది కొంచెం తప్పులా అనిపిస్తది పెద్దవాళ్ళకి వీడియోస్ చేయడం ఇవన్నీ. సో, నేనెందుకో ఇంక సరే అని చాలా వరకు అనుకున్నా. మనకి చాలా టాలెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను టీచర్‌ని. టీచింగ్ చేస్తున్నా అండ్ మిషన్ ఉంది నాకు. ఇన్ని ఉన్నాయి. బట్ మగ్గం వర్క్స్ చేస్తా నేను. బట్ ఇన్ని చేస్తున్నా నాకు ఛానల్ పెట్టుకోవాలన్నా గూడా నేను పెట్టుకోలేకపోయానని ఒక చిన్న ఫీలింగ్ అనేది ఉండేది. ఆ తర్వాత ఏమైందంటే ఓకే. ఇంక అది మర్చిపోయాము. ఇంక నేను జాబ్ హడావిడిలో పడిపోయాను. వచ్చిన తర్వాత బట్ చూస్తున్నప్పుడు యూట్యూబ్ చూస్తున్నప్పుడు డైలీ వ్లాగ్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు చాలా అనిపించేదనమాట. ఇలా మనం కూడా చేస్తే బావుంటది కదా! అట్లా బట్ ఒక షై ఫీలింగ్ అనమాట. ఇప్పుడు నాకు మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. ఛానల్ పెట్టకముందు ఈ షై ఫీలింగ్ అనేది చాలా మందికుంటది. బట్ నాకు షై ఫీలింగ్ కొంచెం తగ్గింది. ఇప్పుడు నేను డైరెక్ట్‌గా మాట్లాడగలుగుతున్నా కదా! ఇంతకుముందు వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని కదా! ఇప్పుడు వీడియో ముందు కూడా కొంచెం మాట్లాడగలుగుతున్నా. అలా కొంచెం ఎక్స్‌పీరియన్స్ తోటి కొంచెం అనేది వస్తూ ఉంటది. సో, అది ఒకటి. నేను మెయిన్‌గా ఈ మిషన్ తీసుకున్న తర్వాత యాక్చువల్‌గా నేను ఓన్లీ డిజైన్స్‌కి పెడదాము అని చెప్పి అనుకున్నా. అంటే ఓన్లీ డిజైన్స్ అని కాదు. ఒక యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకుంటే ఫస్ట్ థింగ్ నా ఇష్టం ఏంటంటే మనకొక మంచిగా మనల్ని ఒకరికి గుర్తుపట్టి ఒక ఫేమ్ వస్తే మెయిన్ ద రీజనే అది. ఎందుకంటే నాకు అప్పటికి కంప్యూటర్ వర్క్ కూడా మంచిగానే నడుస్తుంది. నాకు పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు దానికి. బట్ యూట్యూబ్ అనేది ఉంటే మనకి కూడా కొంచెం ఫేమ్ అనేది ఉంటే బాగుంటుంది కదా అన్న ఒక ఇది ఉండేది. మెయిన్ నాకు ఇష్టం ఉంది ఫస్ట్. బిజినెస్ కోసమనా లేదంటే యూట్యూబ్ నుండి మనీ వస్తాయనా ఇవన్నీ కాదు. నన్ను కొంచెం గుర్తుపట్టాలి అన్న ఒక చిన్న ఇది ఉండేది. బట్ బిజినెస్ పరంగా కూడా యూజ్ అవుతుంది కదా! సో, అదొక్క రీజనే కాదు. నేను కంప్యూటర్ వర్క్ మిషన్ పెద్దది తీసుకున్నా. సో, నాకు మార్కెటింగ్ అనేది అవసరం. సో, మార్కెటింగ్ అనేది మన ఓన్ మార్కెటింగ్. మనం ఛానల్‌లో డబ్బులిచ్చి ప్రమోషన్ చేపించుకొని బ్లౌజులు ఇచ్చి ప్రమోషన్ చేపించుకునే బదులు మనం పెట్టుకుంటే కొంచెం లేట్‌గా అయినా రీచ్ అవుతుంది కదా అన్న ఒక ఇదితోటి నేను కంప్యూటర్ వర్క్స్ పెట్టడం అనేది. అయితే నేను చేసిన మిస్టేక్ కాదది. ఆ మిస్టేక్ చెయ్యొద్దు ఎవరైనా కూడా. సాంగ్స్ పెట్టి బ్లౌజెస్ పెట్టడం అలాంటప్పుడు ఏంటంటే ఆడియన్స్ అనేది మనకి కనెక్ట్ కారనమాట. ఇప్పుడు బ్లౌజ్ డిజైన్ మీరు పెట్టారు అంటే ఆ బ్లౌజ్ డిజైన్‌కి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి మీరు. ఆ ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే ఆడియన్స్ అనేది మీ వాయిస్‌కి మీకు అనేది అట్రాక్ట్ అవుతారనమాట. సో, నేనేం చేశానంటే నా ఫస్ట్ వీడియో కూడా నేను సాంగ్ పెట్టి రిలీజ్ చేయలేదు. నా ఫస్ట్ వీడియో కూడా నేను వాయిస్ ఓవర్ యూకట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని, అంతకుముందే యూకట్ యాప్‌ని నేను వాడుతుండేదాన్ని వాట్సాప్ స్టేటస్ కోసం సాంగ్స్ పెట్టి అట్లా. దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ క్లియర్ చేసుకోవడం ఇవన్నీ ఇంక మళ్ళీ నేను అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్‌లో నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేదు. మీరు చూస్తే ఓన్లీ షార్ట్స్ అప్లోడ్ చేసేదాన్ని. బట్ అన్ని వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని. ఒక సిక్స్త్ వీడియో జస్ట్ నేను అప్లోడ్ చేసిన అంటే నేను ఇది డిసెంబర్‌లో తీసుకున్నా మిషన్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. సో, డిసెంబర్‌లో తీసుకుంటే జనవరిలో పండక్కి వేసాననమాట నేను బ్లౌజెస్ సంక్రాంతికి. సో, పెద్ద గ్యాప్ ఏం లేదు. అంటే జస్ట్ సిక్స్త్ వీడియోనే నాకు నియర్లీ 3,00,000 పైన వ్యూస్ వచ్చాయన్నమాట. అసలు అంటే ఆ షార్ట్ అది ఎట్లా ఉంటుందంటే దానివల్ల మనకి 3,00,000 వ్యూస్ వల్ల మనకి యూజ్ ఏం లేదు. కానీ దాని నుండి వచ్చే సబ్స్క్రైబర్స్ మనకి యూజ్ అవుతారు. మెయిన్‌గా షార్ట్స్ వల్ల వచ్చే యూజ్ ఏంటంటే మనకి ఆ వ్యూస్ 1 crore వ్యూస్ అంటే కష్టం అనమాట. చాలా తక్కువ ఛానల్స్‌కే అట్లా అవుతుంది. లాంగ్ వీడియోస్ బెటర్. నన్ను అడిగితే లాంగ్ వీడియోస్ బెటర్ అంటాను మన ఛానల్ మానిటైజేషన్ అయిపోవడానికి. నా ఛానల్ గురించి నేను చెప్తా. నా ఛానల్ ఎంతవరకు వచ్చింది, ఎన్ని అవర్స్ కంప్లీట్ అయింది అనేది కూడా చెప్తా. ఈ షార్ట్స్ అప్లోడ్ చేసిన తర్వాత అది చూడగానే నాకు చాలా ఎంకరేజింగ్‌గా అనిపించింది. ఈవెన్ నేను ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదనమాట అప్పుడు. ఆ షార్ట్ వైరల్ అయిన తర్వాత వాళ్ళకి పెట్టాను. వాళ్ళకి పెట్టిన తర్వాత
అయ్యో! అరే! మంచిగా వచ్చింది కదా పోన్లే, భోగి రోజు అనమాట. ఎగ్జాక్ట్ భోగి రోజు నేను అప్లోడ్ చేశా. ఆ రోజు నాకు బాగా గుర్తుంటుంది ఇంకా భోగి అనేది. భోగి రోజు నేను ఎగ్జాక్ట్‌గా షార్ట్ అనేది అప్లోడ్ చేశా. మంచిగా వ్యూస్ వచ్చినాయి. ఓకే, మంచిగా కాంప్లిమెంట్స్ వచ్చినాయి. ఆ బ్లౌజు మీరు స్టార్టింగ్‌లో ఉంది. ఇప్పుడు నేను కొన్ని షార్ట్స్ డిలీట్ చేశాను మానిటైజేషన్‌కి ప్రాబ్లమ్ అవుతుందని. సో అంటే ఈ లాంగ్ వీడియోస్ మళ్ళీ షార్ట్స్లో కూడా క్లిప్స్ ఉన్నాయంటే మానిటైజేషన్ రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుందని టెక్ ఛానల్స్లో నేను చూసాను అనమాట. అందుకనేది నేను డిలీట్ చేసాం. ఇప్పుడు ఉందో లేదో కరెక్ట్ ఉండుంటుంది మేబీ. అయితే అది అలా వచ్చిన తర్వాత నేను ఓకే, కొంచెం ఎంకరేజింగ్గా అనిపించింది. బట్ అసలు యూట్యూబ్ నుంచి మళ్ళీ నేను ఇంకో మంచి పని ఏంటంటే కొత్త సిమ్ తీసుకొని దాన్ని యాక్టివేట్ చేసుకొని బిజినెస్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నా వాట్సాప్లో. నా పర్సనల్ వాట్సాప్ పర్సనల్కి ఉంటుంది, బిజినెస్ అకౌంట్ బిజినెస్కి ఉంటుంది. సో మిక్సప్ అవ్వకూడదు. ఇది పర్సనల్ నెంబర్ అనేది మనకు అన్నిటికీ లింక్ అయి ఉంటుంది, మీకు తెలుసు కదా. సో బిజినెస్ నెంబర్ అనేది ఖచ్చితంగా సపరేట్గా ఉండాలి. సో నేను ఫస్ట్ ఏం చేశానంటే మిషన్ తీసుకున్న తర్వాత ఛానల్ ఓపెన్ చేద్దామన్న ఆలోచన ఉన్నప్పుడే నేను సిమ్ అనేది తీసుకున్నా. తర్వాత మెయిన్గా ఇంకొకటి ఏంటంటే చింతలని పెట్టడం వల్ల చాలామందికి అంటే మన ఓన్లీ నంబర్ ఇచ్చే బదులు చింతలను పెడితే చింతలు నియర్ ఉన్న వాళ్ళంతా రావడానికి మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు చింతల దగ్గర కాదు, చాలా దూరం నుంచి కూడా కస్టమర్స్ మనకున్నారు, యూట్యూబ్ కస్టమర్స్. చాలా హ్యాపీ అది. బట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది నేను చెప్తా. ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే ఫస్ట్ మనకి ఇక్కడికి వచ్చింది ఎవరంటే యూట్యూబ్ నుండి కాల్ చేసి ఒకళ్ళు తను ఇక్కడే ఉంటారనమాట, మనకి నియర్ బై ఉంటారు. కాకపోతే సాన్వి వాళ్ళ స్కూల్లో ఉంటారు. స్కూల్లో పేరెంట్ అనమాట. తను సాన్వి వాళ్ళ స్కూల్లో పేరెంట్ అయితే తను ఏంటంటే నన్ను చూస్తుండేది కానీ బట్ నేను తెలియనంట. బట్ యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉంటే వచ్చిందంట వీడియో. దాంట్లో నంబర్ తీసుకొని నాకు కాల్ చేసింది. నాకు మీరు తెలుసండి, ఇలా గీతాంజలి స్కూల్లోనే మా పాప కూడా చదువుతుంది. సో నేను అక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని చూశాను, మీరు స్టిచ్చింగ్ చేస్తారని నాకు తెలియదు. ఇప్పుడు చూసి మేము స్టిచ్చింగ్ కోసమని కాల్ చేస్తున్నా అని కంప్యూటర్ వర్క్ స్టిచ్చింగ్ 2 చేయించుకున్నారు తను. బట్ అది కూడా ఒక హ్యాపీనే. మనకు తెలిసినా కూడా మనకి యూట్యూబ్ నుండి వచ్చినట్టే ఒక రకంగా ఆర్డర్ అనమాట ఇది. సో అదొక హ్యాపీనెస్. తర్వాత సూరారం నుండి మౌనిక అనమాట. నాకు నిజంగా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అనమాట. తను ఏంటంటే కస్టమర్ రావడం వేరు, బట్ నాకున్న కస్టమర్స్ అందరూ ఈ పర్టికులర్గా మన యూట్యూబ్ నుండి వచ్చిన కస్టమర్స్ అయితే అసలు ఎందుకు తెలీదు, నాకు అంత మంచిగా దొరుకుతారు కస్టమర్స్ అనిపిస్తుంది. ఇరిటేట్ చేయరు, ఒక ఏమంటారు మంచిగా మాట్లాడతారు, చీప్ బిహేవియర్ చేయరు, అసలు చాలా మంచిగా ఉంటారు. ఇంత కూల్ పర్సన్స్ నాకు కస్టమర్స్ దొరకడం నిజంగా నా అదృష్టం అని అనుకుంటా. తను ఫస్ట్ మౌనిక వచ్చింది అంటే ఒక్కటి కాదు, నియర్లీ ఒక 10 అవుట్ఫిట్స్ అనమాట. అది ఫ్రాక్స్ అయితే ఏమి, లెహెంగా బ్లౌజెస్ అయితే ఏమి, ఏదైతే ఏమి ఒక 10 అవుట్ఫిట్స్ తీసుకొచ్చింది. నాకు తన నమ్మకం చూసి నాకు ఎంత హ్యాపీనెస్ అనిపించింది అంటే, నా మీద తనకున్న ట్రస్ట్ చూసి నాకు ఫుల్ హ్యాపీనెస్ అనిపించింది అనమాట. అంటే జనరల్గా టెస్టింగ్కి ఇస్తారు కదా ఎవరైనా కూడా, బట్ టెస్టింగ్ ఏం కాదు, మొత్తం తెచ్చింది. అసలు ఆ రోజు నేను ఫీల్ అయినంత హ్యాపీనెస్ అంటే నాకు అస్సలు తెలియకుండా వచ్చిన వాళ్ళు మన యూట్యూబ్ నుంచి, నాకు తెలియకుండా వచ్చిన వాళ్ళు అంటే ఫస్ట్ మౌనిక అని చెప్పాలి. కొంచెం తెలుసు బట్ అంటే మనుషులు తెలుసు, బట్ ఇలా తెలియకుండా ఉండాలంటే లీలా అని చెప్పాలన్నమాట. వీళ్ళిద్దరూ ఒక రకంగా నాకు ఫస్ట్ కస్టమర్సే యూట్యూబ్ నుండి వచ్చిన వాళ్ళు. తర్వాత మౌనికవి తనవి పిల్లలవి వాళ్ళందరి అవుట్ఫిట్స్ అనేవి డిజైన్ చేయడం స్టార్ట్ చేశా. అది నాకు ఎంత ఎంకరేజ్మెంట్ అనిపించింది అంటే అంత ఎంకరేజ్మెంట్ అనిపించింది. తర్వాత ఎల్బీ నగర్ నుండి వచ్చారు, బట్ తన వాళ్ళు ఇక్కడ ఉన్నారనమాట, రిలేటివ్స్ ఉన్నారు. బట్ ఇంకా కొరియర్స్ అంటే మన యూట్యూబ్ ఛానల్ చూస్తే వాళ్ళు పెట్టారనమాట. ఎల్బీ నగర్ ఒకటి, ఎంఎన్ రెడ్డి నగర్ ఒకటి, అక్కడి నుంచి వచ్చారు. నేను ఇక్కడ మనం డిజైన్ చేసేసి కొరియర్ చేసేసామన్నమాట. సింగిల్ డేలో వెళ్ళిపోతుంది. హైదరాబాద్ లోకల్ మొత్తం కూడా సింగిల్ డేలో కొరియర్ అనేది వెళ్ళిపోతుంది. సో ప్రాబ్లం ఏముండదు. అలా చిన్నగా స్టార్ట్ అయిందనమాట. ఫెస్టివల్ టైంలోనే, ఇదంతా ఫెస్టివల్ టైంలోనే, ఫెబ్ ఈ టైంలో ఇక అప్పటి నుంచి నాకు స్టార్ట్ అయింది కస్టమర్స్ రావడం. ఆ తర్వాత ఒకవేళ నేను కొంతమందిని మిస్ చేసి ఉండొచ్చు, ప్లీజ్ ఏమనుకోవద్దు. అంటే కొంచెం పెద్దవి నాకు బాగా గుర్తున్నాయి. అండ్ ఇప్పుడు రీసెంట్గా మన ఛానల్ చూసి వచ్చిన వాళ్ళు ఈ సూరారం, ఈ చింతల్ లోకల్ కాదు, చింతల్ చుట్టుపక్కల వాళ్ళు చాలామంది ఉన్నారనమాట.
అదేంటి సూరారం ఒకటి, కుత్బుల్లాపూర్ ఒకటి. ఈరోజు మార్నింగ్ కూడా నేను ఒకటి డిజైన్ చేసి ఇచ్చామన్నమాట, వీ నెక్. నేను వీడియో తీసుంటే షార్ట్లో అప్లోడ్ చేస్తాను నేను అది. తను కూడా మన ఛానల్ చూసి కుత్బుల్లాపూర్ నుండి వచ్చారనమాట. ఇప్పుడు నిన్న రీసెంట్గా మనకి మణికొండ నుండి ఫ్రాక్ డిజైన్ కోసం పంపించారు కొరియరు. అండ్ ఆ తర్వాత కోకాపేట్ నుండి వచ్చింది ఆర్డరు. ఇలా ఆర్డర్స్ అనేది మనకి స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇక్కడ తనది గుర్తు రావట్లేదు నాకు, బాచుపల్లి ఏదో సంథింగ్ ఉంది సూరారం పక్కన. తనది అయితే అసలు నేను ఏమంటారు ఎన్ని రోజులు ఉంచుకున్నానో మ్యారేజీ. ఇలా నాకు సడన్గా మా మామయ్య చనిపోయి నేను ఊరికి వెళ్ళడం వల్ల చాలా డేస్ ఉంచుకున్నా. అంటే నేను 1 వీక్లోనే ఇస్తా అన్నవి నియర్లీ 25 days 1 month అయినట్టుంది. బట్ స్టిల్ తను ఏమనలేదు. సో తను రెండోసారి ఇచ్చినప్పుడు నేను నియర్లీ 4 days 3 days లోపల ఇచ్చేసాను అనమాట. తనకి పెళ్ళి ఉన్నప్పుడు. సో తనకి యూస్ఫుల్గా ఉంది. ముందు తనకి ఏం లాస్ కాలేదు, ఇప్పుడు తనకి యూజ్ అయింది. తన మంచితనమే తనకి యూజ్ అయ్యింది. అలా శారద, సారీ నేమ్ శారద అనమాట, నేమ్ చెప్పలేదు కదా, శారద నేమ్. సో తను అయిపోయిన ఇలా కొంచెం కస్టమర్స్ రావడం అనేది స్టార్ట్ చేశారు. ఇక పోతే మన ఛానల్ విషయానికి వస్తే కస్టమర్స్ అనేది మన షార్ట్స్ చూసి, మన షార్ట్స్లో ఉన్న కంప్యూటర్ వర్క్ డిజైన్ చూసి కంప్యూటర్ వర్క్కి ఎక్కువ అనమాట. కంప్యూటర్ వర్క్ అండ్ అన్ని స్టిచ్చింగ్, లాంగ్ ఫ్రాక్స్, బ్లౌజెస్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. కుత్బుల్లాపూర్ నుండి ఒక బ్లౌజ్ ఇచ్చానని చెప్పాను కదా, తను ఇంకా 5 ఉన్నాయన్నమాట. విజయ తన నేము. అలా మన దగ్గర రాధికా గారి ఉన్నాయి. అండ్ ఇంకొకటి సంథింగ్ నేమ్ ఏదో ఉంది, కొత్త వాళ్ళనమాట. తనది కూడా ఏదో నేమ్ ఉంది, అంటే మణికొండ నుండి పంపించారనమాట. వాళ్ళవి కూడా ఉన్నాయి. అలా అనేది స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ న్యూగా ఛానల్ పెడదాము, మన స్టిచ్చింగ్ కంప్యూటర్ వర్క్ ఒక్కటే కాదు, ఏ బిజినెస్ అయినా స్టిచ్చింగ్ చేస్తుండొచ్చు. క్రంచీస్ ఉంటాయి కదా, బౌస్, ఇలా హెయిర్ క్లిప్స్ లాంటివి అలా ఉండొచ్చు. దాని బదులు మీషోలో అలా మనం మార్కెటింగ్ చేసుకునే బదులు ఇలా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. తను ఇప్పుడు ఇక్కడ చీట్ చేయడానికి ఏముండదు యూట్యూబ్ ఛానల్లో. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకళ్ళని చీట్ చేశాను అనుకో, ఇప్పుడు ఎవరైనా కొరియర్ పంపించారు, అమౌంట్ పే చేశారు ముందే. ఇప్పుడు కోర్స్ అమౌంట్ మొత్తం పే చేశాకే మనం కొరియర్ అనేది పంపిస్తాం. కొరియర్ పంపించలేదు మనకు అది నెక్స్ట్ రిపిటేషన్కి రాదు. అది అంటే నా గురించి అని కాదు, మనకి అసలు పక్కన వాళ్ళది రూపాయి కూడా వద్దు, మంది పోకుండా ఉంటే మనకు అదే చాలన్నమాట. దేవుడు మనకి కొంచెం మంచిగా చేస్తూ ఉంటాడు మన అవతల వాళ్ళ మంచిదనాన్ని బట్టి. అండ్ ఇంకొకటి మనకి కస్టమర్స్ రావడానికి, అండ్ ఇంకొకటి టైలర్స్ ఉంటారు కదా, టైలర్స్ కూడా వాళ్ళ ఏరియాలో చాలా ఉంటుంది కదా అమౌంట్. సో అక్కడి నుంచి వర్కర్ని పెట్టుకొని వాళ్ళకి ఇచ్చే బదులు ఇది బెస్ట్ కదా. నేను కటింగ్ కూడా చేయరు కదా వాళ్ళు బిజీగా, అంటే 2-3 రకాల వర్క్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ బిజీ ఉన్నప్పుడు కూడా మన దగ్గర పంపిస్తున్నారనమాట. సో మనం ఎట్లాగో కొంచెం తక్కువ కుడతాం కదా. ఇప్పుడు మోడల్ అంటే ఒక 300-350లో కుట్టేస్తాం మనం. వాళ్ళు ఏంటంటే అది 600. ఇప్పుడు కొండాపూర్ అటు సైడ్ అయితే 600 మినిమము. లైనింగ్ బ్లౌజ్ 500 ఉంటుంది అనమాట. నాకు తెలిసి ప్రైజెస్ అన్నీ తెలుసు. ఇక్కడ కూడా ఎందుకు, నేను ఇప్పుడు ఇంట్లో స్టిచ్ చేస్తున్నా, నాకు కంప్యూటర్ వర్క్ ఉంది, ఇప్పుడు కొంచెం యూట్యూబ్ ఛానల్ ఉంది, కస్టమర్స్ చాలామంది ఉన్నారు. స్టిల్ నేను బేసిక్ బ్లౌజ్ 170 తీసుకుంటా, కానీ ఇక్కడ చుట్టుపక్కల బేసిక్ బ్లౌజ్ మొత్తం 200 ఉందన్నమాట. అంటే వాళ్ళ దగ్గర నుంచి నా దగ్గరకు వస్తారని కాదు, నేను స్టార్టింగ్లో అలా పెట్టింది అలా ఇంకా రన్ అవుతూ ఉందన్నమాట. ఇంకా పైపింగ్ బ్లౌజ్ 170కి కుట్టేస్తున్నా కదా, ఇంకా అది అలాగే అయిపోయింది. సడన్గా పెంచాలంటే నాకు ఏదోలా ఉంటుంది, బట్ పెంచుతా ఒక 1 year తర్వాత లేదా కొన్ని మంత్స్ తర్వాత. పెంచడం అంటే ఎంతో కాదు, ఒక 200 చేస్తాను అనమాట. నార్మల్ బేసిక్ లైనింగ్ బ్లౌజ్ 200 చేస్తాను, అంతకు మించి ఏం పెంచను. అండ్ ఇంకొకటి లాంగ్ వీడియోస్ నేను ఎప్పుడు స్టార్ట్ చేశానంటే, ఇప్పుడు నేను షార్ట్స్ పెడుతూ ఉన్నా కదా, నాకు ఒకటి అర్థమైంది, మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే షార్ట్స్ వల్ల ఇంపాసిబుల్ అనే విషయం నాకు అర్థమైందనమాట. ఎందుకంటే ఇప్పుడు షార్ట్స్లో 10 million వ్యూస్ అవ్వాలన్నమాట. మనకి రెవెన్యూ స్టార్ట్ అవ్వాలంటే 10 million వ్యూస్ అంటే 1 crore. అది అసలు మన ఛానల్స్ ఇలా, దాని బదులు పైగా అది ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే అక్కడ 90 daysలోనే అవ్వాలి. 90 daysలో ఇన్ని అవ్వాలంటే అది చాలా కష్టమైన విషయం అనే చెప్తా. సో అందుకని నేనేం చేశానంటే లాంగ్ వీడియోస్ అనేది పోస్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. బట్ నా లాంగ్ వీడియోస్కి వచ్చిన రెస్పాన్స్ చూసి నేనే షాక్ అయ్యాను అనమాట. నేను ఒకటి నా టైలరింగ్ జర్నీ పెట్టా, ఇంకొకటి కంప్యూటర్ మిషన్ తీసుకుంటే లాభమా నష్టం అనేది పెట్టా. అది అన్ఎక్స్పెక్టెడ్గా నేను వేరే వీడియో అనుకొని డిలీట్ చేయాల్సి వచ్చిందనమాట.
ఒక్క వీడియోకే 400 వాచ్ అవర్స్ వచ్చిందనమాట. 400 వాచ్ అవర్స్. మనకి 4000 రావాలంటే సింగిల్ వీడియోకి 400 వాచ్ అవర్స్ వచ్చాయంటే ఇంకా చూసుకోండి. నాకు అప్పుడు అర్థమైంది మన కంటెంట్ అనేది వెళ్తుంది, జనాలకి యూజ్ అవుతుంది, యూజ్ అయ్యేలాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. సో జనాలు అనేది చూస్తున్నారు అనేది అర్థమైంది. సో ఆ టాపిక్ మీద నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఒకటి పెట్టా. ఫస్ట్ పెట్టిందే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోనే, కానీ దానికి పెద్ద హైప్ ఏం రాలేదు. 200 వ్యూస్ సంథింగ్ వచ్చాయి. ఇప్పుడు నా రీసెంట్ ఛానల్లో మనం ఇచ్చే సజెషన్స్, స్టిచ్చింగ్ చేసేవాళ్ళు, కంప్యూటర్ వర్క్ చేసేవాళ్ళు మనం ఇచ్చే సజెషన్స్ అవి ఫాలో అవ్వడానికి చాలామందే మనకి కామెంట్స్ చేస్తారు. ఇది చేస్తే ఎలాగా, అది చేస్తే ఎలాగా అనేది కామెంట్స్ చేస్తారు. అలా ఏంటంటే కొంచెం గ్రోత్ అయ్యింది. ఇప్పుడుకి నా ఛానల్లో వాచ్ అవర్స్ అయితే 2200 అయ్యిందనమాట. జనరల్గా అయితే ఇప్పుడు 2200 కాదు, నియర్లీ ఒక 2 వీడియోస్ నేను డిలీట్ చేయాల్సి వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా. అది వేరే వీడియో అనుకొని డిలీట్ చేస్తా. అది అసలు నాకు ఇప్పటికీ రిగ్రెట్ ఫీలింగ్ అనమాట. 400 ఒకవేళ ఆ వీడియో కనుకుంటుంటే నాకు ఇప్పుడు 700 ఆ రేంజ్లో అయిపోతుండే వీడియోస్. అంటే వాచ్ అవర్స్ 4000 కంప్లీట్ అవ్వడానికి ఇంకొక 1500 అయితే 4000 అనేది నాకు కంప్లీట్ అవ్వేది. సో అదొక్కటే నేను చేసిన మిస్టేక్ అనమాట, బిగ్ మిస్టేక్. ఇంత కష్టపడి వీడియో షూట్ చేసి ఇంత బిజీ టైంలో అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అండ్ పాపులర్ అయిన తర్వాత ఏదో ఒక 40 అవర్స్, 50 అవర్స్, 100 అవర్స్ అయితే ఓకే. 400 అవర్స్ ఆర్ 420 సంథింగ్ అవర్స్ అనమాట 2 వీడియోస్కి కలిపి. ఆ అవర్స్ మొత్తం మైనస్ అయిపోయిందనమాట మన వాచ్ అవర్స్లోంచి. ఓకే, అట్లాంటివి జరుగుతుంటే రెండోసారి కొంచెం చూసుకొని చేస్తాం కదా. సో మొత్తానికి అలా జరిగింది. అలా జరిగిన తర్వాత ఇప్పుడు 2500 అయ్యింది. అండ్ మన యూట్యూబ్ నుండి కూడా కస్టమర్స్ చాలా స్టార్ట్ అయ్యారు. ఇంకొకటి ఏంటంటే మనకి యూఎస్ నుండి కూడా మనకి ఆర్డర్ వచ్చింది. మీకు ఆల్రెడీ తెలుసు, నేను షార్ట్ అండ్ లాంగ్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేశాను. ప్రియాంక అక్క తను మనతోటి డిజైన్ చేయించుకున్నారు. అండ్ 2 అనమాట. ఒకటి ఏమంటారు లంగావోని అండ్ క్రాప్ టాప్ మోడల్, ఒకటి 2-in-1 మోడల్ అనమాట. ఒకటి 2-in-1 మోడల్ అండ్ ఇంకొకటి ఫ్రాక్ డిజైన్ చేయించుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వెళ్ళినా కూడా చార్మినార్ కానీ అమీర్పేట కానీ అలా వెళ్తే చెప్పమని చెప్పారనమాట అక్క. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే దాంట్లో వచ్చే అమౌంట్ ఎంత అనేది పక్కన పెడితే మనల్ని ట్రస్ట్ చేసి అసలు మనకి ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు కూడా ఒక 2 లొకేషన్ షేర్ చేయించుకున్నారనమాట. మేము ఈవినింగ్ వరకు వస్తామని చింతల పక్కన. సో మన బిజినెస్ అనేది గ్రో అవుతుంది, అది నాకు తెలుస్తుంది. సో దేవుడి దయ వల్ల అండ్ మీ దయ వల్ల ఇది ఇలాగే సాగాలని నేను కోరుకుంటున్నా. ఇది అనేది నా యూట్యూబ్ జర్నీ అనేది ఇది. వాచ్ అవర్స్ ఎన్ని కంప్లీట్ అయ్యాయో కూడా చెప్పా కదా, అండ్ ఎందుకు స్టార్ట్ చేసా, ఎలా స్టార్ట్ చేసా కూడా చెప్పా కదా. మేబీ ఇంకెవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా డైలీ వ్లాగ్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొక బిగ్ అనౌన్స్మెంట్ ఏంటంటే మొన్న ఒక షార్ట్లో చెప్పాను, నేను వ్లాగ్స్ ఛానల్ పెట్టుకుందాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే వ్లాగ్స్ నేను దీంట్లో ఇంతకుముందు షూట్ చేశాను, బట్ దీంట్లో అప్లోడ్ చేయట్లేదు ఇప్పుడు. ఎందుకంటే మిక్స్డ్ కంటెంట్ అనేది మంచిది కాదు అని చెప్పి విన్నా, నేను చూసాను అనమాట చాలామంది వీడియోస్లో. సో మిక్స్డ్ కంటెంట్ అనేది లేకుండా దీంట్లో ఓన్లీ కటింగ్, స్టిచ్చింగ్, డిజైనర్ అవుట్ఫిట్స్ మొత్తం అన్నీ దీంట్లో వచ్చేటట్టు పెట్టుకొని, అండ్ ఇంకొకటి అనేది సపరేట్గా మన ఫ్యామిలీ వ్లాగ్స్ అనేది ఉంటుంది, మనకు ఒక మెమరబుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు పిల్లల బర్త్డే కూడా వస్తుంది కదా, సో ఇవన్నీ వ్లాగ్స్ చేసుకొని మంచిగా అప్లోడ్ చేద్దాం అనేది ఫిక్స్ అయిపోయాయి అనమాట. అంటే ఇది మన బిజినెస్, ఈ ఛానల్ అనేది మన బిజినెస్కి యూజ్ అవుతుంది. ఇంకొకటి అనేది మన ఎంటర్టైన్మెంటింగ్గా మన ఫ్యామిలీ కోసం అండ్ మన షాపింగ్స్ అన్నీ తీసుకునేలాగా ఉంటుంది అనమాట. సో అలా అనేది నేను ప్లాన్ చేస్తున్నా. సో మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి అనుకుంటున్నా కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. షార్ట్స్తో ముందుకెళ్దామని అనుకోవద్దు. వీలైనంత వరకు లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి. నాకు మీలాగా మాట్లాడడానికి రాదు అని మాత్రం అనొద్దు. నేను 2-3 నోటి నుంచి విన్న మాట ఇది, నాకు నవ్వు వచ్చింది. ఎవరికి రాదు, నాకు అసలు రాదు మాట్లాడడం. నేను చాలా మీకు ఇంతకుముందు ఫస్ట్ లాంగ్ వీడియోస్లో చెప్పా, నేను అంతగా మాట్లాడే టైప్ కాదు. ఇప్పుడు అయ్యా అనమాట ఇలా. ఇంకా టీచింగ్కి వెళ్ళాక కొంచెం ఇంప్రూవ్ అయ్యింది, నా టాకింగ్ పవర్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయ్యింది. అండ్ ఇప్పుడు ఈ ఛానల్ పెట్టాక వీడియోస్లో ఎలా మాట్లాడాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలనేది కొంచెం మనకి
ఎక్స్పీరియన్స్ అయ్యింది. సో ఇదన్నమాట నా యూట్యూబ్ జర్నీ. నచ్చితే లైక్ చేయండి. అండ్ నేను పెట్టిన నా ఛానల్ లింకు బయోలో ఇస్తాను. బయో అంటే ఏం లేదు, మన ఛానల్ మీద క్లిక్ చేస్తే డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్లో ఇస్తాను. ప్లీజ్ దాన్ని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా మీరు. సో దాంట్లో వ్లాగ్స్ వస్తాయని చెప్పాను కదా. ఇంత ఈ వీడియో. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్, లైక్, బాయ్.